చాలా సిచ్యువేషన్స్లో నాకు టైం లేదు, నా సిచ్యువేషన్స్ సరిగ్గా లేవు, నేను చేయలేను అని చెప్తూ ఉంటాం. కానీ నిజమేంటో తెలుసా? మనమేమీ అక్కడ బలహీనంగా లేము. ఐ మీన్ ఎమోషనల్‌గా వీక్‌గా ఏం లేము. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటామనమాట. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. డైలీ ఒక 3 గంటలు ఫోన్‌లో సోషల్ మీడియాలో స్క్రోల్స్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లాంటి వాటికి ఉపయోగించే టైం ఉంది. కానీ మన జీవితాన్ని మనల్ని మనం మార్చుకోవడానికి ఒక 30 మినిట్స్ లేవా రోజులో మనకి నిజంగా? ఇది జస్ట్ టైం లేదు అనేది ప్రాబ్లమ్ కాదు. ఇక్కడ ప్రయారిటీస్ అనేవి ప్రాబ్లమ్ మనకి. మనం మన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. మనం ఏమనుకుంటామంటే, ఒకరోజు నేను మారతాను, ఇంకొక రోజు చూసుకుందాము అని అనుకుంటాం. కానీ ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మార్పు అనేది జస్ట్ మన ఫీలింగ్ మాత్రమే. కానీ మార్పు నిజంగా కావాలి అంటే గనక అదొక ఫీలింగ్ అవ్వకూడదు. అదొక డెసిషన్ అవ్వాలి. ఈరోజు నిర్ణయం తీసుకోకపోతే రేపు కూడా ఈ రోజులాగే ఉంటుందనమాట. మనం ఎదగాలి అని అనుకుంటాం. కానీ కష్టపడాలని మాత్రం అనుకోవట్లేదు. మనం గెలవాలనే ఉంటుంది. కానీ దానికి పడే స్ట్రగుల్స్‌ని మాత్రం మనం ఫీల్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇది ఎలా సాధ్యమవుతుందప్పుడు? సక్సెస్ వెనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అన్‌సీన్ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. మన స్టోరీ కూడా అంతే. ఈ ఏజ్ అనేది డైలీ పెరుగుతానే ఉంటుంది. అప్పుడు మనకి మనమే ఒక ప్రశ్న అడుగుతామనమాట. నేను నిజంగా ట్రై చేశానా? లేదా? ఎక్స్‌క్యూజెస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చానా? ఏదన్నా ఉంటే గనుక ఎక్స్‌క్యూజెస్ అనేవి వెతుక్కున్నానా అని. ఆ రోజు మనకి సమాధానం ఇవ్వడం చాలా కష్టమైపోతుంది. కానీ మంచి విషయం ఏంటంటే ఇంకా టైం ఉంది. ఇంకా మనం మారగలం. ఈ క్షణం నుంచే ఒక చిన్న స్టెప్ తీసుకోండి. ఈ రోజు నుంచి 3 పనులు చేయడం స్టార్ట్ చేయండి. రోజు ఒక గంట మీ పని మీరే చేయండి. ఇది అంటే మీ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్స్‌ని తగ్గించుకుంటూ ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది జీవితంలో మార్ మార్పు కావాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని ఎవ్వరూ ఆపరు. మనల్ని మనమే ఆపుకుంటాం. ఈ రోజు నుంచి ఎక్స్‌క్యూజెస్ ఆపేసి యాక్షన్ అనేది తీసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.